గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకుంటున్నాం. కానీ మధ్యలో మనం కొన్ని స్కందాలు పోతన కవిత ప్రాభవానికి దర్పం పట్టే స్కందాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఆ పోతన చెప్పినట్టు చెప్పుకుంటున్నాం. ముందుగా మనం మూలం రాసిన వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్. దీన్ని కూడా జయం అంటారట. 18 పురాణాలని కలిపి జయము అంటారని ఒక చోట చెప్పబడింది భాగవత మహత్యంలో. భారతాన్నే జయవనరు. ఆయన రాసిన 18 పురాణాలను కూడా జయమని చెప్తారు. ఎందుకంటే జయా శబ్దానికి 18 అని అర్థం ఉందిట. కాబట్టి 18 పురాణాలు అంటే సంస్కృతంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విలువ ఉంది. జ అనే అక్షరానికి 8వ అక్షరంట. కా నుంచి మొదలు పెట్టే కాకా గజ్ఞ చ అంటే యా అనే అక్షరానికి 1 యారాల వాళ్ళలో యా అని వెనక నుంచి లెక్క పెడతారు. సంస్కృతంలో భాష కూడా అలానే ఉంటుంది. కాబట్టి యా 1 జా 8వ అక్షరం కా దగ్గర నుంచి 18. కాబట్టి 18 పురాణాలని కూడా జయమనే చెప్తారు. అందుకోసం అది కూడా ప్రార్థనా శ్లోకాల్లో ఉంది భాగవత మహత్యం చెప్పేటప్పుడు. అనుకోకుండా మన నోటి నుంచి వచ్చింది ఇవాళ. అట్లానే ఆంజనేయ స్వామి మన దేవాలయానికి క్షేత్రపాలకుడు. అంజనానందరం వీరం జానకి శోకరాసనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం. మా గురు స్వామి సాయినాథుడు సదా నింబవృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సద్గురు కృపలని నేను రోజు కూడా ఈ సత్సంగంలో ఇవి చెప్పగలుగుతున్నాను. ఆ స్వామి కృప లేకపోతే చెప్పలేము. అందుకోసం స్వామిని స్మరించుకుంటూ ప్రారంభం చేద్దాం. అష్టమ స్కందంలో ఉన్నాం. నిన్నటి వరకు 7 స్కందాలు పూర్తి చేసి 8వ స్కందాన్ని 48 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 49వ భాగాన్ని చెప్పుకుందాం. భవబంధములు బాసి బ్రహ్మలోకంబున కాపురంబులు సేయు ఘనులు రాజులా మరీచ్చాదులు నా సనందాదులు ఆ దివ్య యోగేంద్రుల చడ ఎప్పుడు మూర్తిమంతంబులై మ్రోయు పురాణ తర్కామాయ నియమేతిహాస ధర్మ సంహితాదులు గురు జ్ఞానాగ్ని నిర్దగ్ధ కర్ములయు మరీను కలుగునట్టి వారెల్లల చొచ్చి వచ్చి సర్వాధిపున అంఘ్రీ చూచి మొక్కిరి అధిక భక్తి తమ మనంబులందు తలచు విధానంబు కంటి మనుచు నేడు మంటి మనుచు. వాళ్ళందరూ తరలి వచ్చారట ఈ చిత్రం చూడటానికి. వామనావతారం ఈయన కొల్చే తన పుట్టిల్లెదె పొమ్మటంచు అజుడుం తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబును చూచి తత్పాద సేచనంబును చేసే కమండలూదకములం చల్లించిరి తత్తోయముల్ వినివీధిం ప్రవహించే దేవనది ఆ విశ్వాత్మ కీర్తి ప్రభల్. దేవనది అంటే గంగానది కూడా వచ్చిందిరా తత్సమయంబునా. ఏ సమయం ఇది? వామనుడు 3 అడుగులతో ముల్లోకాల్ని కొల్చే సమయం. యోగ మార్గంబున నూహించి బహువిధ పుష్పధామంబుల పూజ చేసి దివ్యగంధంబులు తెచ్చి సమర్పించి ధూపదీపములతో తోట నిలిచి భూరిల ఆజాక్షతంబులు చల్లి ఫలములు కానుకలిచ్చి రాగముల పొగడి శంఖాది రవముల జయఘోషములు చేసి కరుణాంబునిధి త్రివిక్రమయటంచు బ్రహ్మ మొదలు లోకపాలురు కొనియాడిరెల్ల దిశల వనచరేశ్వరుండు జాంబవంతుండరిగి చాటి భేరీధ్వని వెలయ చేసి విష్ణు విజయమనచు
అన్ని జగంబుల తానయ్యున్న జగన్నాథు చూడనుకి భావింపన్ కన్నందక మనమందక సన్నుతులం చేసినప్పుడు సభ్యులు బలియులు. అన్ని జగత్తులు కూడా తానే ఆక్రమించిన జగన్నాథుణ్ణి చూచి ఆ సభ్యులు బలి చక్రవర్తి యొక్క రాజసభలో ఉన్న సభ్యులు బలి వీళ్ళందరూ కూడాను సన్నుతులు చేశారు ఆ స్వామిని. అంత నొయ్యన పూర్వ ప్రకారముననున్న వామనుని గని పదత్రయ వ్యాజంబున ఇతడు సకల మహిమండలంబులు ఆక్రమించే కపట వటు రూప తిరోహితుండగు విష్ణుండని ఎరుంగక మన దానవేంద్రుండు సత్యసంధుండు కావున మాట తిరుగక ఇచ్చే అతని వలన నేరంబు లేదు. ఈ కుబ్జుండు అప్రతిహత తేజ ప్రభావమున ఈ జగంబులను పరిగ్రహించి పర్జన్యాదులకు విసర్జనంబులు చేయదలించి ఉన్నవాడు. ఈ వటుని తూరిపారనీక నిర్జించుటకు కర్జంబని తర్జనంబులు గర్జనంబులు చేయుచు వజ్రాయుధాది మరుజ్జేతలకు విప్రచిత్తి రాహు హేతి ప్రహేతి ముక్షులకు రక్కసులు మిగిలి యుద్ధమునకు సన్నద్ధులై పరసు పట్ట భల్లాది సాధనంబులు ధరించి కసిమసంగి ముసరికొని దశ దిశలను ప్రసరించినన్ చూచి హరిపరిచరులకు సునంద నంద జయ జయంత విజయ ప్రళోద్బల కుముద కుముదాక్ష తాక్ష పుష్పదంత విశ్వక్సేన శృతదేవ సాత్వతులను దండరాజులు అయుత వేదండ సముద్దండ బలులై తమ తమ ఆయుధంబులతో కూడుకొని దానవానీకంబులను పరలోకంబున కనుపువారలయ్యుండా వారలను ఎదుర్కొని కథనంబునకను పరవశంబు చేయుచున్నం కనుగొని శుక్ర శాపంబు తలంచి ధనుజ వల్ల గుండిట్లనియే. ఒకటే వాక్యం ఎంత బ్రహ్మాండంగా రాశాడు చూడండి. రాక్షసులందరూ కూడా పలుకున్నారట, లాభం లేదు పోరాటం చేయాల్సిందే అని హరి మీదకు వస్తుంటే అదే ఆ వడ్డుడి మీదకి ఇక్కడ ఇటువైపు వాళ్ళ పేర్లన్నీ చెప్పారు కదా ఆయన టీం వాళ్ళందరూ కూడా ఎదుర్కొన్నారట. రాక్షసోత్తములారా అప్పుడు బలి అంటున్నట్ట, శుక్రశాపం గుర్తొచ్చింది. రాక్షసోత్తములార రెండు పోరాడక కాలంబు కాదిది కలహమునకు సర్వభూతములకు సంపదాపదలకు ప్రభువైన దైవంబు పరిభవింప మన మోపుదమే తొల్లి మనకు రాజ్యంబును సురలకు ఆశంబు సురదినిచ్చి విపరీతంగా చేయు వేల్పునే మందుము మన పాడి భాగ్యంబు మహిమగాక. సాక్షాత్తు ఆ ఇచ్చినవాడే ఆయన, మనకు రాజ్యాలను ఇచ్చినవాడు ఆయనే, వాళ్ళకి నాశంబు కల్పించింది దేవతలకు ఆయనే. ఇప్పుడు దానికి విపరీతం చేస్తున్నాడు వ్యతిరేకంగా. మనమేం చేయగలము? ఆయన మహిమది వెరచి పలుమారు పారెడి విష్ణుభటులు మిమ్ము గెలుతుల దైవంబు మేరగాదే. మనకు ఎప్పుడు దైవంబు మంచి తగును నాడు గెలుతము పగవారి నేడు వలదు. ఎప్పుడు దైవం మనకు అనుకూలిస్తాడో అప్పుడు మనం గెలుద్దాం, ఇప్పుడు వాళ్ళది గెలుపు అని సరిపెట్టుకున్నాడు బలిచక్రవర్తి. రేపు మనం మిగతా భాగం 50వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.